ఈ రాత్రి నచ్చిన మాట నేను చెప్పాలని ఆశ కలుగున్నాను. అదేంటంటే ఒక లోయ. చెప్పండి, దేని గురించి? లోయ. బైబిల్ గ్రంథంలో చాలా రకాల లోయలు ఉన్నాయి. అయితే ఈ రకమైన లోయ, అది చాలా భయంకరమైన లోయ. చదువుదాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వాక్య భాగం. ఆకోరు లోయ, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోవాలి. అందరూ మాతో మాట్లాడు ప్రభా. మీరు మాట్లాడితే చాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో మాట్లాడిన దేవా, అందరూ అడగాలి. ఈ లైవ్లో కూడి ఉన్న ప్రతి ఒక్కరు, ఎవ్రీవన్ టునైట్ ద గాడ్ వాంట్ టు స్పీక్ విత్ యూ. ఆయన మాట్లాడితే చాలు, మన పరిస్థితులు మార్చబడతాయి. ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాట మనల్ని బ్రతికించేది. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి మనందరితో ఆయన మాట్లాడునుగాక. అందరం ప్రార్థించేద్దాం. నాతో మాట్లాడు ప్రభువా. నన్ను మీలో బలపరచండి, నన్ను మీలో స్థిరపరచండి. వాక్యమైన దేవుడవయ్యా, మాతో మీరు మాట్లాడండి అన్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో మాట్లాడిన దేవుడో ప్రభా, ఈ రాత్రి మా అందరితో మీరు మాట్లాడి యేసు నామములో పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు. ఆరాధనలో మీకు ఆత్మను కుమ్మరించున్నారు. వాక్యంలోకి వెళ్తుండగా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడి మీరు ఆకడికి సిద్ధపరచమని నజరేడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆకోరు శ్రమ కలిగిన లోయ, దేవుడు అంటున్నారు నేను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బైబిల్లో చాలా రకాలైన లోయలు ఉన్నాయి. అయితే ఈ ఆకోరు అనే మాటకు అర్థం ఏంటంటే శ్రమ కలిగిన లోయ, శ్రమ పడే లోయ. అసలు ఈ లోయలో ఎవరిని వేస్తారు, ఎందుకు వేస్తారు, అసలు ఈ లోయ ఎక్కడ రాయబడింది, ఎందుకు రాయబడింది అని మనం చదివితే, ఈ లోయలో ఎవరిని వేస్తారంటే మాట వినని వారిని, లోబడిన వారిని, తిరుగుబాటు చేసేవారిని, పైగా నటించేవారిని ఈ లోయలో వేస్తారు. ఆ లోయ అంట బహు శ్రమ పడే లోయ. హల్లెలూయా. అక్కడ శ్రమ తప్ప మరొకటి ఉండదు. అక్కడ దుఃఖమే, అక్కడ ఏడిపే, అక్కడ ఆనందం అనేది పొర్రపాటున ఉండదని వాక్యం చెప్తున్న సత్యం. అయితే శ్రమ కలిగిన లోయ, శ్రమ పడే లోయ ఎవరినేస్తారు? మాట వినని వారిని, లోబడని వారిని, తిరుగుబాటు చేసేవారిని, పైగా ఉంటున్న వారిని ఆ లోయలో వేస్తారు. నిజమే, నరకం అనేది కూడా చాలా భయంకరమైంది. అగ్ని ఆరదు, పొరుగు చావదు. అక్కడ ఎప్పుడు కూడా ఏడుపు, పళ్ళు కొరుకుటమే ఉంటారు. ఇక అక్కడి నుంచి తప్పించేవారు ఎవరు కూడా లేరు. మన టార్గెట్, మన గురి ఏంటంటే దట్ వీ హ్యావ్ టు సీ అవర్ గాడ్. మన గురి ఏంటంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభుని చూడాలి. కానీ నరకం అనేది చాలా భయంకరమైంది. అది మన కొరకు చేయబడలేదు, తిరుగుబాటు చేసేవారి కొరకు చేయబడింది. లూసిఫర్ గురించి చేయబడింది. ఈ ఆకోరు లోయ కూడా శ్రమ కలిగిన లోయ, శ్రమ పడే లోయ. అక్కడ ఎప్పుడు కూడా దుఃఖమే, అక్కడ ఎప్పుడు కూడా ఏడుపే. హల్లెలూయా. ఆ శ్రమ గొల్ల లోయను దేవుడు అంటున్నారు నిరీక్షణ ద్వారముగా నేను చేసేదను. అంటే ద్వారం ఓపెన్ చేసి మీ అందరిని ఆ ఆకోరు లోయ నుండి నేను తప్పిస్తాను, నేను రక్షిస్తాను, నేను నడిపిస్తాను. ఆ సియోను పట్టణానికి, ఆ బంగారపు పట్టణానికి, ఆ బంగారపు వీధులలో నేను మిమ్మల్ని తిప్పుతాను, నేను మిమ్మల్ని నడిపిస్తానని ప్రభు చెప్తాను. నిరీక్షణ ద్వారముగా ఆయన చేస్తాడు. ఎవరిని? ఆయన మాట వింటున్న వారిని, లోబడుతున్న వారిని, వాక్య ప్రకారముగా నడుస్తున్న వారిని. ఈ శ్రమ కలిగిన లోయ నుండి ఆయన నిరీక్షణ ద్వారముగా చేస్తాను. అగ్నిగుండం కూడా చాలా భయంకరమైంది. ఒకరోజు ఒక బ్రదర్ చెప్తున్నాడు నాతో, ఆయన ఫుల్ డ్రింకరు. అన్నం ఉన్నా
లేకున్నా అది ఉండాలి. ఒకరోజు వాళ్ళ వైఫ్ ఎవరో కొట్టారంట. కొట్టగానే ఇంకా పడిపోయాడు, ఇంకా చనిపోయాడంట. ఆయన చెప్తున్న మాట నాతో. అయితే పాస్టర్ గారు, నేను చనిపోయిన ఆత్మ వెళ్ళిపోయిందండి. ఎక్కడికి? అగ్నిగుండంలోకి, పాతాళంలోకి వెళ్ళిపోయింది. అక్కడ అన్ని ఏడుపులే, మనుషులందరూ కాలిపోతా ఉన్నారు. అయితే వాటిని చూసి నేను భయపడి వెంటనే అక్కడి నుంచి రావటం జరిగింది. స్తోత్రం. అంటే అగ్నిగుండం అనేది అంత భయంకరమైంది. బ్రతుకున్న కాలమే మనం భక్తిగా బ్రతకాలి. ఇంకా చనిపోయాక నువ్వు భక్తిగా ఉండలేవు, ఆత్మీయంగా ఉండలేవు. బ్రతికిన కాలం అంతా ప్రాణం ఉన్నంత వరకు, ప్రభు పిలిచేంత వరకు, ఈ బాడీ బాక్సులో పెట్టేంత వరకు, ఈ బాడీ యొక్క మట్టిలో చేర్చబడేంత వరకు మన పరిశుద్ధత కలిగి జీవించాలి. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వాక్య భాగం. పిరికివారును అవిశ్వాసులను అందరూ, ప్రైజ్ ది లార్డ్, వీరందరూ కూడా అగ్నిగుండంలో పడవేయబడతారు. అది శ్రమ కలిగిన లోయ, శ్రమ పడే సిచ్యువేషన్. అయితే దేవుడు అంటున్నారు, ఈ ఆకోరు లోయను మీకు నిరీక్షణ ద్వారముగా చేసేదను. అసలు ఈ ఆకోరు లోయ అసలు ఎందుకు రాయబడింది, ఎక్కడ రాయబడింది? చదవండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 6 వర్స్ 18-19. స్లోగా గట్టిగా చదవండి. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకోవద్దు, మీరు శాపగ్రస్తులైపోతారు. శపింపబడిన దానిలో మీరు ముట్టకూడదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాట ఇది. ఐగుప్తులో దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలను మోషే ద్వారా దేవుడు నడిపించారు. 40 సంవత్సరాలు రేయం పగలు వారికి తోడై ఉన్న దేవుడు, సముద్రాన్ని 2 పాయలుగా మార్చిన దేవుడు, శత్రువుల ఎదుట విజయాన్నిచ్చిన దేవుడు. హల్లెలూయా. అయితే దేవుడు వీరిని ఒక ఆశీర్వదింపబడుతున్న కానాను దేశము, వాగ్దాన దేశానికి ఆయన నడిపిస్తున్న రోజులవి. హల్లెలూయా. మోషే చనిపోయిన తర్వాత దేవుడు ఎవరిని ఎన్నుకున్నారు? చెప్పాలి ఎవరిని? యెహోషువని ఎన్నుకున్నారు. యెహోషువతో దేవుడు చెప్తుంది, ఇదిగో మోషేకు తోడైన దేవుడు నీకు కూడా తోడై ఉంటాను, నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు, నేను నీకున్నాను. ఆమేన్. ఈ రాత్రి ఆయన చెప్తున్న మాట, ఆయన మనకి తోడై ఉన్నాడు, ఆయన మన ప్రార్థనలు వింటున్నాడు, ఆయన మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నారు. యెహోషువా, ఈ ప్రజలు మామూలు ప్రజలు కాదు, వీరు మాట వినని వారు, ఆశించేవారు, కోరికలు ఉన్నాయి వీరికి, పైకే ఉంటున్నారు కానీ వారి జీవితంలో శక్తి లేని భక్తి చేస్తున్నారు. గనుక ఇదిగో శపింపబడిన దాన్ని మీరు ఏది పట్టుకోకూడదు, ఏది కూడా మీరు తాకకూడదు. హల్లెలూయా. దేవుడు చెప్తా ఉన్నాడు. నిజంగా దేవుని మాట వింటే మనం ఆశీర్వదింపబడతాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి 14 వచనాలు అక్కడ చదివితే, దేవుని మాట వింటున్న వారి జీవితాల్లో ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తారు. మీ భూఫలము, గర్భఫలం అన్ని కోణంలో నువ్వు ఆశీర్వదింపబడుతున్న వాక్యం చెప్తా ఉంది. అయితే మాట వినకపోతే రివర్స్ గేర్. 15 వచనం అన్నీ కూడా శపింపబడతాం మాట వినని ఎడల. హల్లెలూయా. అబ్రహాము దేవుని మాట విన్నాడు. 75 సంవత్సరాలు కలిగినప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము పరిపూర్ణంగా దేవునికి లోబడి ఒక స్వరం విన వెంటనే తిరిగాడు దేవుని వైపు. తన బిజినెస్, తన వ్యాపారం, తనకున్న అన్ని కూడా వదిలేసి తన భార్యను తీసుకొని వెళ్తా ఉన్నాడు. శ్రమలు రాలేదా? చెప్పాలి. శోధనలు రాలేదా? ఇరుకులు రాలేదా? ఇబ్బందులు రాలేదా? వచ్చాయి. అయినప్పుడు కూడా దేవుని వైపు చూశాడు, దేవునికి లోబడుతూ ఉన్నాడు. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడింది తెలుసా? 17వ అధ్యాయంలో 100 సంవత్సరాలు కనగా 25 సంవత్సరాలు ఈజ్ వాకింగ్ విత్ అవర్ గాడ్. దేవుడు ఏదైనా వాగ్దానం మన జీవితంలో చేస్తే 25 రోజులు అయిపోవాలి, 1 నెలలో అయిపోవాలి, 2 నెలలు అయిపోవాలి. అవకపోతే ఏం దేవుడలో ఏం చర్చలే.
అనేవారు లేకపోలేదు. కానీ ఈ యొక్క అబ్రహాము దేవుని మాట వింటూ దేవునికి లోబడుతూ 25 సంవత్సరాలు ప్రభుతో నడిచాడు. ఆయన సిగ్గుపరచని ఎలా తలగా దేవుడు హెచ్చించారు. బహుగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించేంత వరకు అబ్రహాంకు తోడై ఉన్నాడు. నిన్ను కూడా ఆశీర్వదించేంత వరకు ఆయన నిన్ను విడిచిపెట్టాడు. నీ శత్రువుల ఎదుట తలగా దేవుడిని హెచ్చిస్తాడు. నీ దేవుడు మామూలు దేవుడు కాదు. హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు తల ఇలా పెట్టుకున్నావో అలా దేవుడు లేవనెత్తుతాడు. ఆయన విజయాన్ని ఇచ్చే దేవుడు, ఆయన కార్యములు చేసే దేవుడు, ఆయన అద్భుతములు చేసే దేవుడు. అబ్రహాము దేవునితో నడిచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నారు, శపింపబడే దానిని మీరు ఏది కూడా ముట్టకూడదు. నీ ఎదుట బంగారం కనపడతాయి, మంచి వస్త్రాలు కనపడతాయి, ఇత్తడి కనపడుతుంది, డైమండ్స్ కనపడతాయి, అందమైన మనుషులు కనపడతారు. ఈ కళ్ళతో చూసిన ఏది కూడా శాశ్వతమైన కాదు. శాశ్వతమని ఏంటంటే పరిశుద్ధిని, ఆనందం శాశ్వతం, రానున్న జీవితం శాశ్వతం. ఈ శాశ్వతమైన వాటి వైపు నువ్వు మైండ్ పెట్టుకో. ఈ లోకంలో చెత్తా చెదరం కాదు. నేను గాంధీ హాస్పిటల్కి ఎక్కువ వెళ్తుంటా. హల్లెలూయా. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ యాపిల్స్ పంచుతూ ఉంటాను. మొన్న నా బర్త్డే కూడా బట్టల మీద ఎక్కువ ఫోకస్ లేదు. వీ హ్యావ్ టు షేర్ వాట్ ఎవర్ వీ హ్యావ్. మన దగ్గర ఏముంది అనేక మందికి పంచాను. 300 మందికి భోజనం పెడతానికి, టిఫిన్ చేయటానికి. ఆ మీడియా వాళ్ళు ఎప్పుడు చూసారో నాకు తెలియదు. వాళ్ళంటే 4 సంవత్సరాల నుంచి నన్ను గమనిస్తున్నారంట. ఆ మీడియా వాళ్ళకి ఎంత తెలివి చూడండి. వాళ్ళు నేను యూట్యూబ్లో పెడతా, నా యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసి వారు ఆ మీడియాలో పెట్టారు. ఈనాడు, సాక్షి, వాట్ ఎవర్ మేబీ టీవీ 9లో పెట్టారు. హల్లెలూయా. పెట్టిన తర్వాత మా విశ్వాసులు చూసి ఆ వీడియో నాకు పెట్టారు. అరే ఎక్కడొచ్చింది ఏంటంటే ఆ మీడియా వాళ్ళు చెప్తున్నారు, ఫ్రమ్ 4 years వీఆర్ అబ్జర్వింగ్ యూ పాస్టర్. హల్లెలూయా. అయితే చూడండి, ఈ లోకమైన వాటి వైపు మనం ఉండొద్దు. మన గురి, మన టార్గెట్, వీళ్ళ టార్గెట్ కూడా కలిగి ఉన్నారు. కానాను దేశానికి వెళ్ళాలి అని వారు వెళ్తున్న ప్రయాణాల్లో అనేక ఎదురవుతూ ఉన్నాయి. 1 కాదు 2 కాదు. శోధింపబడిన పిమ్మట సువర్ణంగా మనం మారుతాం. శోధన, హల్లెలూయా, శోధనలో మనం పడిపోకూడదు. శ్రమలలో మనం ఉండొద్దు. దేవుని వైపే చూడాలి. మన టార్గెట్ అంతా యేసయ్య, మన గురి అంతా యేసయ్య. మన ప్రాణమునంత వరకు మట్టిలో చేరేంత వరకు. అందుకే యోబు అంటే తల్లి గర్భం చెప్పుడు ఏందే లేదు, నేను చనిపోయేటప్పుడు కూడా నా వెంట బంగారాల కిలోలు ఏం రావు. ఒక ఆవిడ చనిపోయింది, 5 ఆడపిల్లలు. అక్కడ ఆ టైంలో ప్రార్థన చేయడానికి వెళ్తే 5 ఆడపిల్లలు వచ్చేసారు. ఏడుస్తూ ఉన్నారు. అమ్మ నీ బట్టలని నాకేస్తావు, నువ్వు ఒక ఏడుపు. ఇంకొక ఏడుపు, అమ్మ నీ ముక్కు పెట్టుకుంది నాకే ఇస్తావని ఇంకొక ఏడుపు. ఇంకొక ఆవిడ అంటే, అమ్మ నాకు పై రూమ్ రాసిస్తాను, కింద రకరకాల ఏడుపులు. అక్కడ దేనికోసం ఏడవాలి, దేని కొరకు మనం బాధపడాలి? ఈ లోకంలో ఉన్న ఎంతగా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ విధంగానే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతాడు, ఇగో శపింపబడిన దాన్ని మీరు ఏది కూడా ముట్టకూడదు. మనం కూడా మన జాబ్ చేసే విషయంలో, వర్క్ చేసే విషయంలో అనేక ఎదురవుతుంటాయి. ఒక సహోదరి నా దగ్గరకు వచ్చింది, అన్నా జాబ్ మానేస్తాను. అరే పిచ్చిదాన్ని ఎందుకు అలా అంటావు అమ్మా, లేక ఒక జాబ్ వచ్చింది, వై ఆర్ లీవింగ్ అంటే అందరూ వ్యతిరేకంగా ఉంటున్నారు, మరి నువ్వెలా ఉంటున్నావు అని నేను అడిగా. అన్నా నేను పొర్రపాటున వారి వైపు కూడా చూడట్లా, నా పరిశుద్ధత కలిగే ఎలుగో. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధతను కలిగి ఆ ఆఫీస్లో ఉన్న యవనస్తులందరూ కూడా మారిపోయారు. ఆమేన్. చూడండి, దేవుడు శపిస్తున్నాడు, ఈ యొక్క శపింపబడిన దాన్ని ఏది మీరు ముట్టద్దు. డు నాట్ టచ్ దట్ మ్యాన్. హల్లెలూయా. అయితే వాళ్ళు గురి కలిగి ఆ ఐగుప్తు దేశం నుండి వెళ్తా ఉన్నారు. వారు ఎదుట ఏమున్నాయి తెలుసా? ఎరుకో గోడలు వారి ఎదుటున్నాయి. ఎరుకో అనక బహు పురాతనమైన పట్టణం. హైదరాబాద్లో ఓల్డ్ సిటీ ఎలాంటిదో ఈ ఎరుకో పట్టణం కూడా చాలా భయంకరమైన పెద్ద పట్టణం అది. ఆ పట్టణాన్ని జయించడానికి ప్రభు సన్నిధిలో దేవుని సముఖం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఎదురికి వెళ్ళారు. దేవుడు చెప్పేదిగో 6 సార్లు తిరగండి, రోజుకు ఒకసారి స్తుతిస్తూ తిరుగుతుండండి. 7వసారి మాంతంగా కూలిపోతాయి. అలాగనే 6 సార్లు వారు తిరిగారు. 7వసారి తిరుగుతుండగా నేను ఎక్కువ గోడలు ఏమైపోయినాయి,
కూలిపోయి అందరూ ఆనందిస్తున్నారు. ప్రభు మాకు తోడై ఉన్నారు, ప్రభు మా జీవితంలో కార్యం జరిగిస్తున్నారు, ఎంతగానో సంతోషించారు. అయితే దేవుడు ఒక వాగ్దానం ఉంది. ఏంటది? ఏది కూడా అమ్మా మీరు ముట్టద్దు, ఎక్కడ పడితే అక్కడికి మీరు వెళ్ళొద్దు, నల్ల తాళ్ళు కట్టించుకోవద్దు. ఒక ఆవిడ ఫుల్ బ్లాక్, ఏంటమ్మా అంటే తాడు కట్టించుకున్న పాస్టర్ గారు. ఎందుకమ్మా? దిష్టి తగలద్దని. కళ్ళు ఒక్కటే వైట్ కనపడుతూ ఉన్నాయి. స్తోత్రం. చర్చికొచ్చి ఆవిడే చిన్న చిన్న పిల్లలకి తాళ్ళు కట్టించటం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటం, అనేక స్థలాలకు వెళ్ళి శాపాన్ని తెచ్చుకోవటం తప్ప ఏమీ లేదు. నువ్వు రావాల్సింది దేవుని మందిరానికి, నువ్వు అడుగు పెట్టాల్సింది దేవుని మందిరంలో. దేవుడు చెప్తాను చూడండి, ఈ యొక్క బంగారము కానీ వెండి కానీ ఇవన్నీ కూడా నా మందిరంలోకి తీసుకోండి, ఎవ్వరు కూడా వాటిని ముట్టద్దు అని దేవుడే వాగ్దానం చేశారు వారితో. దేవుడే ప్రవశించారు వారితో. దేవుడే వారు కనపడి వారందరితో సూటిగా దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. వాగ్దానం అయితే ఉంది, తాకద్దని. ప్రైజ్ ది లార్డ్. అయితే వీరు ఈ ఎరుకో గోడలను కూల్చిన తర్వాత ఇంకొక ప్రాంతం వెళ్ళాలి. అదే హాయి ప్రాంతం. ఏ ప్రాంతం అది? హాయి అనే పట్టణానికి పేరు ఏంటంటే రాళ్ళ కుప్ప అని అర్థం. ఏం కుప్ప? రాళ్ళ కుప్ప. అది చిన్న పురమది. హాయి అనే పట్టణం చాలా చిన్న పురమది. ఆ పురాణానికి వెళ్తున్నప్పుడు ముందుగానే యెహోషువ చెప్తా, మీరు వెళ్ళి చూసిరండి అది చిన్నదా పెద్దదా అని. ఒకరు వెళ్ళి చూసి వచ్చారయ్యా, అది చిన్నదయ్యా. హల్లెలూయా. రాజమండ్రి పెద్దది, నిడదవోలు చిన్నదయ్యా. చిన్న పట్టణమే అది, పర్లేదు. 2 లేక 3 వేల మంది వెళ్తే చాలు. సరే, యెహోషువ చెప్తారు, ఇదిగో మీరందరూ ఇంతమంది వద్దు, 2 లేక 3 వేల మంది వెళ్ళండి. వాళ్ళందరూ యుద్ధాలు తీసుకొని బిల్డప్ కొడుతూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళు వాకింగ్ ఎలా తెలుసా? ఇలా ఉంది. కొంతమంది డబ్బు ఉంటే వాళ్ళు వాకింగ్ ఇలా అయిపోద్ది, జుట్టు పొడవుకుంటే స్టైల్ మారిపోద్ది, వారి విధానం మారిపోద్ది. ఏదైనా బండి కొంటే డుకు ఆ బండి సౌండే తప్ప వీళ్ళు అరగటం కాదు. అయితే వీళ్ళు ఒక వాకింగ్ స్టైల్ అన్నీ మారిపోయాయి. మేము జయించాం. మేమంటే ఏమనుకున్నాం? వచ్చేసింది సైతాన్, లూసిఫర్ ఆత్మ. మేమంటే ఏమనుకున్నాం? నా హాయి పట్టణం రాళ్ళ కుప్ప దగ్గరకు వెళ్ళారు. వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏం చేశారు? తరిమి కొట్టేశారు. వీళ్ళు తరిమి కొట్టే కానీ వారిలో 36 మంది చనిపోయారు. ఎంతమంది? 36 మంది వారిలో చనిపోయారు. అందరు వినాలి. 36 మంది చనిపోయాక అందరూ కూడా బాధపడుకుంటా యెహోషువ ఆ సేవకుడి దగ్గర, ప్రవక్త దగ్గరకు వచ్చి చెప్తున్నా, అయ్యా మేము ఓడిపోయామయ్యా, మనలో 36 మంది చనిపోయారు అని బాధపడుతూ ఆ ఇశ్రాయేలు ప్రజలు యెహోషువతో చెప్తున్నప్పుడు యెహోషువ ఏం చేశాడు తెలుసా? 7వ అధ్యాయం 10వ వాక్య భాగం స్లోగా గట్టిగా చదువమ్మా. యెహోవా యెహోషువతో 8వ వచనం చదువు. ప్రభువా కనికరించుము, తన శత్రువు ఎదుట నిలవకపోయారు. దేవుడు మాట్లాడుతున్నారు సేవకుడితో, ప్రవక్తతో, యెహోషువతో. ఏమని? లెమో, ఇజ్రాయేలు పాపం చేసిన వారు, నేను వారితో చేసిన నిబంధనను ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవ సేవకుడు బట్టలు చింపుకొని 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి బూడిద రాసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, ఏంటి ప్రభా మాకు ఈ శోధన? మీరు అన్నారు మాకు తోడై ఉంటారు, నడిపిస్తానని ప్రభా మీరు మాకు చెప్పారు. ఏంటి మాకు ఈ బాధలు, కష్టాలు? కొంతమంది ప్రార్థన చేస్తున్న, ప్రభా నాకే వస్తున్నాయి. మరి నీకు కాక ఎవరికి వస్తాయి? ఈ లోకంలో నీకు డబ్బు కలుగును, ధైర్యం కలిగి ఉండండి. శ్రమ కలుగును, ధైర్యం కలిగి ఉండు. బీ స్ట్రాంగ్. శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని ధైర్యం కాదు, డబ్బు ఉందని ధైర్యం కాదు, 4 ఉంగరాలు ఉన్నాయని ధైర్యం కాదు, దేవుడు ఉన్నారనే ధైర్యం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక సేవకుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మొర పెడుతూ ఉన్నాడు, ప్రభా ఏంటి మాకు ఈ శోధన అని ప్రార్థన చేస్తుండగా
దేవుడు మాట్లాడుతున్నారు. యెహోషువ లేమో, ఇగో మీలో ఒకరు పాపం చేసిన వారై ఉన్నారు. నా మాట వినకుండా, నాకు లోబడకుండా, నాకు వ్యతిరేకంగా ఉన్నారంటే ఎవరు నేర్పించారు? ఈ వ్యక్తి ఎవరు నేర్పించారు? సేవకులే ఏడిపించేవాడిగా ఉన్నాడు, దేవుణ్ణే బాధ పెట్టేవాడిగా ఉన్నాడు. సేవకులు ఏడిపిస్తే బాగుపడతారా? చెప్పమ్మా. మా పాస్టర్ గారు వెళ్తున్నప్పుడు ఒక ఆవిడ భయంకరంగా తిట్టుకునేదంట. అంటే ఎదురు కాదు, ఇండైరెక్ట్గా. కొందరు మాటలు ఎలా ఉంటుంది తెలుసా? సూదిగుంట కొన్ని మనుషులు కొట్టరు, మాటలే కొట్టినట్టు ఉంటాయి. అలా చెప్తున్నప్పుడు నాకు చెప్పేది, నాకు భయంకరంగా కోపం వచ్చేది. అసలాగా ఒకసారి నేను ఐ విల్ అటాక్, చాలాసార్లు తనతో పాటు వెళ్ళాము. ఏమన్నా అంటే మాట్లాడదామని, పొరపాటున మాట్లాడిన వద్దు, దేవుడే చూసుకుంటారని. వ్యతిరేకంగా పాస్టర్ గారు ఎంతో బాధపడేది ఆవిడ గురించి. ఆవిడకి ఏం చేయాల, మేలే చేస్తాం కానీ కీడు పొరపాటున చేయాల. వ్యతిరేకంగా మాట్లాడేది. అలా మాట్లాడుతూ సడన్గా హాస్పిటల్ పాలైంది. చిన్న పాపి, మళ్ళీ నోట్లో ఏదో గడ్డ అయిందంట. హాస్పిటల్ దిగగానే బయాప్సీ చేయగలిది, నోటి క్యాన్సర్ వచ్చింది. దేశమంతా తిరుగుతుంది, అయ్యా గుండెలు బాదుకొని ఎడుతోంది. ఆ మనిషి ఎలా ఉంటుందో తెలుసా? గొలియాతులాగా ఉంటుంది ఆవిడ. హైటో పర్సనాలిటీ. నేనే ఆవిడ ముందు ఇంతుంటాను, దావీదులాగా. స్తోత్రం కలుగును గాక. నెత్తుకుంటే ఎక్కడికి వచ్చింది తెలుసా? JCPPM మందిరానికి వచ్చింది. ఆ మందిరానికి వచ్చి, అయ్యా పాస్టర్ గారు చేతులు పట్టుకుని, అమ్మా మీకు దండాలు, మీరు వెళ్తున్నప్పుడు చాలా రీతిలుగా మిమ్మల్ని చూసి తక్కువగా మాట్లాడాను, వ్యతిరేకంగా మాట్లాడాను. ఇదిగో నాకు గొంతు క్యాన్సర్ వచ్చిందమ్మా, నాకు చిన్న పాప ఉంది, నా కొరకు ప్రార్థన చేయమ్మా. ఎవరైతే సేవకుల్ని ఏడిపించారో, ఎవరైతే సేవకులను బాధ పెట్టున్నారో, ఆవిడ వచ్చి చెప్తున్న మాట ఫర్గివ్ మీ. ఏడుస్తూ ఉంది. వాళ్ళ నాన్నగారు కూడా వచ్చి ఏడుస్తామ్మా, క్షమించమ్మా. క్షమించేది మేం కాదు, క్షమించేది మేము ఎప్పుడో క్షమించేసాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సేవకులనే బాధ పెట్టేవారు లేకపోలేదు, సేవకులనే ఏడిపించేవారు లేకపోలేదు. యోషువని ఏడిపించాడు. ఏమైంది తెలుసా? సంఖ్యాకాండంలో రాయబడి ఉంటుంది, మళ్ళీ తర్వాత చెప్తున్న మాట, మీ పాపమే మిమ్మును పట్టుకొనును, విడిచిపెట్టలేదు ఆ వ్యక్తిని. హల్లెలూయా. అయితే ఎంతగా సేవకుడు బాధపడి గుండెలు బాదుకుంటా ఏడ్చాడు. ఆ ఏడుపు తగలేదా? సేవకులు పొరపాటున మనం బాధ పెట్టద్దు, పొరపాటున వ్యతిరేకంగా వారికి ఉండదు. ఎందుకంటే వారు మన కొరకు, మన పిల్లల కోసం, మన కుటుంబాల కోసం ఎవరు ఏడ్చి ప్రార్థన చేయట్లా, మన సేవకులు తప్ప. చదవండి బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 13:17. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వాక్య భాగము. మీ పైన నాయకుల మాట, మరొకసారి చదవమ్మా. మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పాల్సిన వారిగా ఉన్నారు. అంటే ఒక సేవకుడుగా, సేవకురాలుగా మేము లెక్క చెప్పాలి. ఏం లెక్క? దేవుడు ఇంతమందిని ఇచ్చాం, ఏ విధంగా మీరు నడిపిస్తున్నాను. నిజంగా గుండె మీద చేతి చెప్తున్నాను, మనము వెళ్తున్న సంఘం, మన ఆత్మీయమైన తల్లి తండ్రి, నిజంగా నాకు తల్లిదండ్రులు ఉన్నారు. మా ఆత్మీయమైన తల్లి తండ్రి ఎవరంటే మా మావయ్య గారు, అత్తయ్య గారే. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వారు ఆత్మలను కాయిచున్నారు. చదవమ్మా. వారు దుఃఖముతో కాక, వారు దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఎవరి మాట వినాలి? సేవకుల మాట వినాలి, లోబడాలి. దుఃఖముతో వారు ఆ పనులు చేయొద్దు. చర్చి కట్టే విషయమైనా, ఉపవాస పండుగలు పెట్టే విషయమైనా, పబ్లిక్ మీటింగ్స్ పెట్టే విషయమైనా, అది ఏదైనా దుఃఖముతో వారు పని చేయొద్దు, ఆనందంతో చేయాలి. అంటే వారు ఏం చేయాలి? మనం ఏదో కానికి ఇవ్వాలి, ఏదో చేయాలని కాదు. ఫస్ట్ వీ హ్యావ్ టు హియర్. మొదటిగా ప్రభు మాట, సేవకుల మాట వినాలి, లోబడాలి. వారి మాట వింటూ లోబడితే నిశ్చయంగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తారు.
హల్లెలూయా. ఎందుకంటే వారు ఆత్మలను కాయిచున్నారు. మనల్ని కాపాడుతూ దేవుని మార్గం వైపు తిప్పుతా ఉన్నారు కనుక దుఃఖంతో వారు ఆ పని చేయొద్దు. దేవుని సేవ సంతోషంగా దే హ్యావ్ టు డూ ఇట్. హల్లెలూయా. సంఘంలో కూడా కొంతమంది దుఃఖపరిచేవారు కూడా లేకపోలేదు. మా సంఘంలో కూడా కావడి చాలా దుఃఖపరిచారు, బాధ కలిగింది. ప్రార్థన ఒక్కటే చేస్తాం, వెళ్ళిపోయిన వారు సడన్గా చక్కగా వెళ్ళిపోతే బాగుండు. బ్యాడ్ చేద్దామని సంఘాన్ని బ్యాడ్ చేస్తే దేవుడు ఊరుకుంటాడా? పొర్రపాటును కూడా అప్పుడు వ్యతిరేకంగా లేచి సంఘానికి బ్యాడ్ చేయాలనుకుంది, రివర్స్ గేర్ అయిపోయింది మొత్తం. వాళ్ళు వెంటనే పరిగెత్తుకుంటా ఆన్లైన్ ప్రార్థన కూర్చొని స్తోత్రం కలుగునుగా. దుఃఖముతో కాదు, ఆనందంతో వారు ఆ పని చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఒక రోజున అపోస్తుల కార్యం 5వ అధ్యాయం మొదటి 10 వచనాలు. 2 భార్య భర్తలు ఉన్నారు. ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా పొలం అమ్ముకొని సగం దేవునికి ఇస్తామనుకున్నారు. కానీ ఎప్పుడైతే డబ్బును చూసారో, బంగారం చూసారో, ఎంత ఇవ్వాలా, దిస్ మచ్ వీ హ్యావ్ టు గివ్ ఫర్ దెమ్, వి షుడ్ నాట్ గివ్ దెమ్, ఇంత ఇవ్వాలా. సైతాన్ గారు ప్రేరేపించారు. ఇచ్చింది దేవుడే, దేవునికి ఇవ్వటానికి చేతులు రావు. హాస్పిటల్ పెట్టమనండి, వడ్డీ వ్యాపారాలు చేసే వారికి పెట్టమనండి, సంతోషంగా ఎంత 10 లక్షలు అయినా పర్లేదు, చెక్ రాసి ఇచ్చేస్తా. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇద్దరు కూడా పొలం అమ్మి దాంట్లో ఆల్మోస్ట్ సగానికి సగం దాచుకుని కొంచెం తీసుకొచ్చారు. ఎవరిని మోసపరిచారు తెలుసా? ఎవరెదుట అబద్ధమాడున్నారు తెలుసా? అభిషేకింపబడిన దైవదాసులు ఎదుట అబద్ధమాడి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు భర్త చనిపోయిన 3 గంటలకు భార్య చనిపోయింది. తీసుకొని వెళ్ళారా? కిలోలు నల్ల కోట్లు ఎర్ర కోట్లు తీసుకొని వెళ్ళారా? తీసుకొని వెళ్ళా. శపింపబడింది ఆ ధనము. సంగమా, దేవుని బిడ్డల దుఃఖంతో కాక ఆనందంతో వారు ఆ పని చేయాలి. 11వ వచనం చదువమ్మా, 7-11 యోషువ గ్రంథము 7వ అధ్యాయం 11వ వాక్య భాగం చదువు. ఇజ్రాయేలు పాపం చేస్తున్నారు. కొంత తీసుకొని బొంకి చదువు. శాపగ్రస్తులైన వారు మీ మధ్యలో ఉండకుండా వారిని నిర్మూలన చేయండి. ఇదిగో మీలో ఒకరు పాపం చేసిన వారు ఉన్నారు, వారిని కనుక్కోండి, వారిని నిర్మూల్ చేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను. చేసింది ఒక్కడే తప్పు. ఆ తప్పుని బట్టి 36 మంది బలైపోయారు. దేశమంతా విజయాన్ని చూడలేకపోయారు. కొన్నిసార్లు ఇంట్లో ఒక్కరు తప్పు చేస్తే ఇంటంతా వచ్చేస్తాడు. ఏరియాలో ఒక్కరు తప్పు చేస్తే ఏరియా అంతా వచ్చేస్తాడు. హల్లెలూయా. ఆ పట్టణంలో ఒక్కరు తప్పు చేస్తే దేశమంతా వచ్చేస్తుంది ఆ న్యూస్. అలాగనే ఈ ఇజ్రాయెల్ ప్రజలు కూడా హాయి పట్టణంలో విజయం చూడకపోవటం కారణం ఏంటంటే వీరిలో ఒకరు తప్పు చేసిన వారు ఉన్నారు. ప్రభు మాట వినని వారు. చూడండి, వారిలో మీలో నుండి ఆ శపింపబడిన వ్యక్తిని తీసేస్తే తప్ప నేను మిమ్మల్ని ఆశీర్వదించను, నేను మిమ్మల్ని దీవించను, నేను మీకు తోడై ఉండనని ప్రభువే చెప్తా ఉన్నారు. హల్లెలూయా. అయితే దేవుడు వారితో మాట్లాడినప్పుడు ఆ 18వ అధ్యాయం చదవండి బ్రదర్. ఆ 7వ అధ్యాయం 18వ వాక్య భాగం. కర్మి కుమారుడైన ఆకాను పట్టబడను. ఆకాన్ అనే మాటకు బాధ పెట్టువాడని అర్థం. ఏంటండి ఆకాన్ అనే మాటకు? బాధ పెట్టువాడు. తను బాధ పెట్టాడు, బాధపడ్డాడు, పట్టుబడ్డాడు. ఆకానయ్యా నేనే తీసి ఉన్నాను. ఏం తీసాడు? 21వ వాక్య భాగంలో చదవండి.
ఒక మంచి సీనారు వస్త్రమును 200 తులముల వెండిని. హల్లెలూయా. అక్కడ ఆగండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన చూశాడు, పాపం చేశాడు. అనుకున్నాడు ఎవరు నన్ను చూడట్లేదు, నా భార్య నన్ను చూడట్లా, నా భర్త నన్ను చూడట్లేదు. నో వెన్ కెనాట్ సీయింగ్ మీ. నా ఇష్టం, నా డబ్బు, నా బంగారం, నేను ఏదైనా చేయగలుగుతా అని అనుకున్నాడు. అందుకే భక్తునే దావీదు అంటాడు 139వ అధ్యాయంలో, నీ లేచుట కూర్చుండుట నాకు తలంపు పుట్టక మునిపే, నా నోట మాట రాక మునిపే నీకు సమస్తము తెలుసు ప్రభువా. నా తలలో ఎన్నింటికలోనో నాకు తెలియదు ప్రభా, మీకు తెలుసు ప్రభా. రేపు ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు, మీకు తెలుసు ప్రభా. హల్లెలూయా. ఆయనకు సమస్తము తెలుసు. అనుకున్నాడు ఎవరని చూడట్లేదు. అందరు వెళ్ళిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తా. కొంతమంది చెప్తుంటారు మీరు అందరు వెళ్ళండి, నేను లాస్ట్లో వస్తా. హల్లెలూయా. అబద్ధాలు ఆడేవారు, పాపంతో నిండినవాడు, శపింపబడినవాడు, బాధపడినవాడు, బాధ పెట్టినవాడు. హల్లెలూయా. బాధ పెట్టాడు, శ్రమ పడ్డాడు. హల్లెలూయా. ఆశిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. అందమైన కళ్ళతో అనేక చూస్తూ ఉంటాం. హల్లెలూయా. జాగ్రత్త. నీ ఫోన్లో నువ్వేం చూస్తున్నావు బ్రదర్? నువ్వు టీవీలో ఏం చూస్తున్నావు? పాస్టర్ గారు ఒక్కటే అండి, ఏదో షో వచ్చింది చూశాను. ఒక్క నవ్వు చూసావా, తీసుకెళ్ళిపోదు, నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోదు, తవ్వకుండా తీసుకెళ్ళిపోతుంది నరకానికి. హల్లెలూయా. చూశాడు, ఎవరు చూడట్లేదులే అనుకున్నాడు, కానీ దేవుడు చూస్తున్నాడని తను మర్చిపోయాడు. ఆయన కళ్ళు ఎలాంటిది తెలుసా? ఎక్స్రే కళ్ళు. మన సేవకులు చెప్తుంటారు, చెయ్యి ఎరిగింది తెలియట్లా, ఎక్కడ ఎరిగింది, ఏ పాట ఎరిగిందో తెలియబడుతుంది స్కానింగ్లో, ఎక్స్రేలో. హల్లెలూయా. దేవుడు మనకు కూర్చుండుట, లేచుట, ఆయన సమస్తము కూడా చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఆయన మంచివారి మీద, చెడ్డవారి మీద ఆయన కళ్ళంట ప్రతి ఒక్కరి మీద ఉంటుందంట. గనుక దైవ భయము కలిగి నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. రక్షింపబడ్డావు, బ్యాప్టిజం పొందావు, మందిరంలో చేర్చబడ్డావు, నువ్వు గురితో ఉన్నావు, ఒక ఆశతో ఉన్నావు, ఒక కోరికతో ఉన్నావు. ఏ విధంగా మనం బ్రతుకుతున్నాం, చర్చ్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటున్నాం, చర్చ్ నుంచి బయటికి వెళ్ళాక ఏ విధంగా మనం నడవగలుగుతున్నాం, ఒక్కసారి నువ్వు గమనించు, ఒక్కసారి నువ్వు ఆలోచించు. దేవుడే తనని చూస్తున్నాడు. తను అనుకున్నాడు ఎవరిని చూడట్లేదులే, నేనేమైనా చేయొచ్చు. హల్లెలూయా. కానీ తన పాపము తనని ఏం చేసింది? పట్టుకుంది, విడిచిపెట్టలా. హల్లెలూయా. హల్లెలూయా. చదవమ్మా 21వ వచనం. నేను చూశాడు. హల్లెలూయా. ఏం చేశాడంట? చూశాడంట. అందుకే భక్తుడైన యోబు అంటాడు, ప్రభా వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా కళ్ళతో నేను నిబంధన చేసుకొని ఉన్నాను. నేను ఎయ్యబడితే నేను చూడను ప్రభా. మన దేహానికి దీపము మన కన్నే. ఈ కన్ను చెడిందైతే ఒక్క కన్ను తనను పరలోక రాజ్యం వెళ్ళిపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అట్రీతిగా చెప్తాను, నీ దీపానికి మన దేహానికి దీపము కన్నే. యోబు అంటున్నాడు, నీ నిబంధన చేసుకొని ఉన్నాను. చదండి కీర్తన గ్రంథం 119:37 వాక్య భాగము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము. స్తోత్రం కలుగునుగాక. వ్యర్థమైన వాటిని చూడొద్దు ప్రభా. సినిమా జోకుల్ని చూడొద్దు ప్రభా. సినిమాలను చూడొద్దు. ఆ సినిమాలో వచ్చేదేంటి? అంత లోక సంబంధమైంది, అంత పాపమే. అల్లరితో కూడిన ఆట పాట. సినిమాలో ఏముంటుంది? అల్లరి ఉంటుంది, ఆట ఉంటుంది, పాట ఉంటుంది. ప్రేమ ఉంటేనే 100 రోజులు, పాపం ఉంటేనే 100 రోజులు ఆడతాడు సినిమా. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళును త్రిప్పివే ప్రవ్వా. నువ్వు ఆఫీస్లో ఉన్నా, స్కూల్లో ఉన్నా, నువ్వు ఎక్క బస్సులో ఉన్నా, నువ్వు ఏ ప్రాంతంలో వ్యర్థమైన వాటి వైపు నీ కళ్ళు చూడొద్దు. నీ కళ్ళు పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకంటే మన దేహానికి దీపం కన్నే గనుక. ఈ కళ్ళతో ఏ పడతాయి చూడొద్దు. నీ కళ్ళను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. ఆయన చూశాడు. నేను చూసి ఆశించాడు. ఆశించి కోరిక కలిగి ఉన్నాడు. ఆశించాడు, ఆశపడ్డాడు. భక్తుని దావీదు అంటాడు, ప్రభా మీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను.
హల్లెలూయా. ఉదయాన్నే లేచి మీ సన్నిధిలో నేను గడుపుతాను ప్రభా, అదే నాకు ఆశ. రకరకాల ఆశలు ఉంటాయి మనుషులకి, ఈయన కూడా ఆశ ఉంది. నేను చూశాను, ఆశించాను, కోరిక కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ టు టేక్ దట్ టైమ్ అండ్ అ గోల్. ఎవరు చూడట్లేదులే, నేను తీసుకోవచ్చు, ఐ కెన్ డూ ఇట్. చక్కగా లగ్జరీ లైఫ్ చేయొచ్చు. తప్పిపోయిన కుమారుడు కూడా ఆ విధంగానే, నాకు వచ్చేది నా వాట నాకు ఇచ్చి నేను వెళ్ళిపోతా. డబ్బు ఉన్నంతసేపు మెరుపులాగా మెలిసాడు. డబ్బంతా పోయాక పంది తినే పొట్టు తినే పరిస్థితి వచ్చి, డాడీ ఎక్కడున్నావు? మా డాడీ దగ్గర ఉంటే బాగుండు, రాజులాగా బ్రతికా, నా యేసయ్యతో ఉన్నప్పుడు ఆత్మీయంగా బ్రతికా. ఎప్పుడైతే యేసయ్యకి దూరం అయిపోయానో, ఎప్పుడైతే పాపంలో పడిపోయానో, ఎప్పుడైతే నేను ఆశించానో, ఎప్పుడైతే కోరికలు ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చువాడు. మనకు కూడా కొన్ని కోరికలలో ఒక ఆశ ఉండాలి. ప్రభు సేవ చేయాలి, ప్రభు రాజ్యం కట్టాలి, ప్రభు చిత్తము నెరవేర్చాలి. ఆశించాడు. గెహాజీ కూడా ఆశించాడమ్మా. సేవకుడు చెప్పాడు, పొరపాటున నాకు ఆ నయమాన్ని ఇస్తూనే పొరపాటు నాకు వద్దు. అసిస్టెంట్ పాస్టర్ ఇది చూసుకుంటే నేను చర్చు కట్టొచ్చాను, బండి కొనొచ్చేమో, లేకపోతే మంచి కారు కొనుక్కోవచ్చేమో అనుకున్నాడేమో. పాస్టర్ గారు చెప్తా వద్దు, అవి మనం తాకొద్దు, అవి శపింపబడినది అని చెప్పినప్పుడు కూడా వెళ్ళా. అక్కడ దాకా వారికి పంపించినట్టు పంపించి, తన దగ్గర నాకు ఇవ్వండి అయ్యా, నేను తీసుకుంటా. మా పాస్టర్ గారు తీసుకోరు, వారి ఆత్మీయులు, నాలో ఏ ఆత్మీయత లేదు. మీ కొరకు ప్రార్థన చేస్తాం, స్తోత్రం కలుగునగాక. పండగలకు వస్తుంటారు మన ఇంట్లో కూడా అప్పుడప్పుడు. సిస్టర్ మీ కొరకు నెలంతా సంవత్సరం అంతా ప్రార్థన చేస్తాం, ఉట్టిదే. ప్రైజ్ ది లార్డ్. సంవత్సరంగా వస్తుంటారు, అక్కడి నుంచి ఇక్కడి నుంచి, ఈ ప్రాంతం ఆ ప్రాంతం నుంచి. ఈ గెహాజీ కూడా ఆశించాడు. ఏం తెచ్చుకున్నాడు? కుష్టి రోగాన్ని తెచ్చుకున్నాడు. ఇస్కరియోతా ఆశించాడు డబ్బుల కోసం, నాణ్యాల కోసం. ప్రభుని పట్టించుకున్న డబ్బులు మెంచుకోవాడా? లేదు. ఆ డబ్బులు చక్కగా ఊరేసుకొని చనిపోయాడు. ఈరోజు ఆశ ఉండాలి, కానీ వ్యర్థమైన వాటి మీద మన ఆశ ఉండొద్దు. లోక సంబంధమైన వాటి మీద మనం ఆశపడద్దు. హల్లెలూయా. మనం ఎందుకంటే ఈ లోకం మనం యాత్రికులం, ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఏది రాదు మన వెంట, వి విల్ నాట్ టేక్ ఎనీథింగ్. ఏం తీసుకొని పోము. ఎంత ఉన్నా, ఎన్ని కొంపలు ఉన్నా అది కొంపలే. ఎందుకంటే శాశ్వతమైన ఇల్లు, పర్మనెంట్ హౌస్ ఎక్కడుంది తెలుసా? కొట్టగట్టిగా పరలోక రాజ్యంలో ఉంది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆశించాడు, ఆశపడ్డాడు, కోరిక కలిగి ఉన్నాడు. కానీ లోక సంబంధమైన కోరిక కానీ ఆశీర్వాదకరమైన కోరిక లేదు తన జీవితంలో. హల్లెలూయా. లాస్ట్కి శపింపబడ్డాడు. చదవమ్మా. ఆశించాడు. హల్లెలూయా. ఎక్కడ దాచున్నాడంట? ఇప్పుడు చెప్తున్నాడు అయ్యగారు, ముందు ఒప్పుకోవాలా? అరే ఒప్పుకోరు అంటే, ఆహా నేను తప్పు చేశానా? సీసీ కెమెరా చూడు, కెమెరాలో చూడు. కొంతమంది అందుంటారు ధైర్యం, అమ్మ నిజమేరా రేడి, నిజంగా ఏ తప్పు చేయలేదు అనుకుంటా. వాడు మా ఇంటి దగ్గర బండి దొంగతనం చేశాడు, వాచ్మెన్ అలా అబ్బాయి. చెప్పరట, ఆహా నేను పొర్రపాటు నేను ఫైర్ బోల్డ్ లాగా ఫైర్ బ్రాండ్ అన్నాడు. అరే నిజంగా మా అమ్మేం చూస్తారు, అబ్బాయి మా అమ్మాయి కూడా మా తప్పువాడు ఎప్పుడు అలా చేయడంటే, కాదు నేను చూసానని ఆవిడ సూటిగా చెప్తాను. మా ఇంటి పక్కన డిఎస్పి వాళ్ళలో ఆ కెమెరాలో చూడగానే చక్కగా బండి స్టార్ట్ చేసుకొని డిగ్ అని పెడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పట్టబడ్డాడు. ఇప్పుడు చెప్తున్నాడు, అయ్యా నా డేరా కింద, హల్లెలూయా, గుడిసె కింద, డేరా కింద. యోబు గ్రంథము 22:33 వాక్య భాగం. త్వరగా నాకు టైం అవుతుంది, నాకు కాదు, ట్రైన్ టైం అవుతుంది. స్తోత్రం. సేవ చేయాలిగా. యోబు గ్రంథం 22:23 వాక్య భాగం. మీ గుడారంలో నుండి దూరముగా తొలగించిన ఎడల నువ్వు అభివృద్ధి పొందుతావు. నీ కుటుంబంలో నీ శాపమైన వాటిని తీసేయి. ఏదైతే కనపడుతుందో
ఏదైతే అది తెలియకుండా దాచున్నావో అది తీసేయి. అది మనలో పాపమైనా కావచ్చు. ఎన్నిసార్లు కప్పి పెడతాం పాపముని? సామెతల గ్రంథం 28:13 వాక్య భాగం, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ధన్యుడు, కనికరం పొందుతాడు. దాచిపెట్టిన వాడు కాదు. We have to confess our sins, what we did in front of our Jesus. దేవుని ఎదుట ఏమైతే చేస్తున్నామో ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెడితే నువ్వు కనికరం పొందుతావు, బాగుపడతావు, ఆశీర్వదింపబడతావు, ఉన్నతమైన స్థితిలో ఉంటావు. హల్లెలూయా. అది నీ వల్ల కాదు, దేవుని సముఖంలో అడగాలి. ప్రభా అది నా వల్ల కాదు. మీరు తప్ప ఎవరు ప్రభా నన్ను క్షమించేది? మీరు తప్ప ఎవరు ప్రభా నన్ను కాపాడేది? మీరు తప్ప ఎవరయ్యా నన్ను పోషించేది? హల్లెలూయా. శుభ్రంగా దాచి ఉంచున్నాడు. ఎక్కడ? శుభ్రంగా డేరా కింద గొంతుతో చక్కగా ఏమేమి తెచ్చాడు అన్నీ అక్కడ పెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. వాడు చేసిన, ఆకాను చేసిన తప్పు తాంతో పోలా, తనని 26వ వచనం కూడా చదవము ఒకసారి లాస్ట్గా. వాళ్ళు రాళ్ళతో కొట్టిన తర్వాత అగ్ని చేత వారికి కాల్చి, ఎవరెవరిని? ఆకాను భార్యని, వాళ్ళ తల్లిదండ్రులను, ఈవెన్ పెంచుకుంటున్న జంతువులను కూడా కొట్టి చంపారు వాళ్ళు. ఎందుకంటే శపింపబడ్డాడు. దేవుడు చెప్పిన వాటిని మీరు ముట్టద్దు. అందుకే మనం ఎక్కడికి పడితే ఎక్కడెక్కడ పడితే మనం ఎక్కడ పడితే అక్కడ తినద్దు. వి షుడ్ నాట్ ఈట్, వి షుడ్ నాట్ గో దేర్. ఏ పడితే తినద్దు. ఈ ఉపదేశమే సికింద్రాబాద్కి తీసుకెళ్ళాం. తాలిబొట్లు కట్టద్దు, పసుపులు రాయొద్దు, పిల్లలు మెచ్యూరైనప్పుడు, హల్లెలూయా, లేకపోతే పిల్లలు కన్సీవ్గా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఆ వైట్దేమో చేస్తారంట. హల్లెలూయా. బెల్లంతో వాటెవర్ మీ అలాంటివి చేయొద్దు. లోక సంబంధంగా మనం జీవించొద్దు. ప్రైజ్ ది లార్డ్. మనం ఆత్మీయంగా ఉండాలి. ఈ ఉపదేశం ఆ ప్రాంతాన్ని తీసుకెళ్తే అందరూ వాట్ ఈజ్, ఏంటి ఇది కొత్తగా ఉంది? ఏం కొత్తగా లేదు, బైబిల్లో ఏం చెప్తుందో అదే నడుస్తున్నాం మేము. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఎలా అయితే చెప్తుందో ఆ రీతిగా మన సేవకులు నడుస్తూ ఉన్నారు. యెహోషువ నడుస్తూ ఉన్నారు. అదే మార్గం నడుస్తూ మనం ఎక్కడికి వెళ్తాం? చెప్పాలి చెప్పాలి. కానాను దేశము, ఆశీర్వదింపబడిన దేశము, వాగ్దాన దేశము, ఆ ప్రాంతానికి దేవుడు తీసుకెళ్తారు. హల్లెలూయా. వారిని భయంకరంగా రాళ్ళతో కొట్టి చంపేసి కాల్చేసి వారందరినీ తీసుకొచ్చి ఎక్కడ వేశారమ్మా? 26 పెద్ద కుప్పగా చేసి, అది నేటి వరకు ఉండి ఏముంది? హల్లెలూయా. రాళ్ళ కుప్పగా చేసి నేటి వరకు కూడా ఆ కోరులోయ ఉంది. దేవుడు అంటున్నారు, వాటిని నేను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? చెప్పాలి హల్లెలూయా. ఆ కోరులోయ శ్రమ కలిగిన లోయ, శ్రమ పడే లోయ. ఈ శ్రమలలో నుండి దేవుడు నిరీక్షణ మార్గం. ఈరోజు దేని నిమిత్తం శ్రమ పడుతున్నాం? అప్పులున్నాయా? శ్రమలున్నాయా? శోధనలున్నాయా? ఇరుకుల ద్వారా బాధపడుతున్నావా? పైకి నవ్వుతున్నావు కానీ హృదయపూర్వకంగా వచ్చే నవ్వు కాదు అది. బాధపడుతున్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఐ విల్ ఓపెన్ ద డోర్స్ ఫర్ యూ. నీ ఎదుట దేవుడు ఏం చేస్తున్నాడు? మోషే చివరి ప్రసంగం, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. హల్లెలూయా. యెహోవా చేత రక్షింపబడిన వారు, మిమ్మల్ని పోలిన వారు ఎవరు? ఇదిగో మీ ఎదుట మంచి చెడు మీ ఎదుటే పెట్టాను, ఆశీర్వాదము శాపం కూడా మీ ఎదుటే పెట్టున్నాను. ఆయన చెప్తున్న లాస్ట్గా మళ్ళీ మీరు ఆశీర్వదింపబడిన వాటినే కోరుకోండి, శాపమైన వాటిని మీరు కోరుకోవద్దు. ఏవి పడతాయి మీరు తినద్దు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్దు. ఆయన శపింపబడ్డాడు, శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు, దేవుణ్ణే బాధ పెట్టాడు, సేవకుణ్ణే ఏడిపించాడు, సంఘాన్నే గలిబిలి చేద్దాం అనుకున్న. లాస్ట్కి ఏమైపోయింది తెలుసా? కుటుంబాలు చల్లా చెదరు. ఈరోజు చాలా కుటుంబాల మీద శాపం పనిచేస్తుంది. కర్స్, శాపము. ఆ శాపమును బట్టి కుటుంబాలు ఎంత సంపాదించినా, ఎంత వర్క్ చేసినా అనుభవించలేని పరిస్థితి. కొంతమంది కుటుంబాల దగ్గరికి వచ్చి చెప్తుంటారు, అయ్యా రోజుకి 5,000 సంపాదిస్తున్నా, 10,000 సంపాదిస్తున్నా, ఇలా వస్తున్నాయి, ఎలా వెళ్ళిపోతున్నాయో తెలియదు.
ఎంత సంపాదించినా కుటుంబంలో నెమ్మది, సమాధానం, ఆరోగ్యం లేదు. కారణము శాపం వెంబడిస్తా. ఇంటి పేరు మీద, స్థలాల మీద తాతలు తండ్రులు చేసిన పాపాలే శాపాలుగా తయారవుతూ ఉన్నాయి. ఆ శాపం కొట్టివేయబడాలంటే యూ హ్యావ్ టు హియర్. శపింపబడిన వాటిని మీరు తాకద్దు, మీరు ముట్టద్దు. ఆకాను నశించిపోయాడు. ఆకాను ఆశించాడు, కోరిక కలిగి ఉన్నాడు, పట్టుబడ్డాడు, శ్రమ పెట్టాడు. 3 లక్షణాలు ఈ ఆకాంలో ఉన్నాయి. మొదటిగా ఆశించాడు, పట్టుబడ్డాడు, శ్రమ పెట్టాడు. ఈరోజు ఆకాను చనిపోయిన ఆకాను ఆత్మ ఈనాటి వరకు కూడా సంచరించుతూ ఉంది. కొంతమంది ఆ ఒక వ్యక్తిగతంగా కనపడుతూ ఉంటాడు. ఆకాన్ని చంపివేయాలి అంటే మన దగ్గర నుండి దూరపరచాలి. యేసుకు పాపం ఎదురున్న పాపంకు దూరంగా పారిపోయాడు. ఆయన పాపంలో పడిపోయాడు. శాంసన్ దగ్గరకు వచ్చింది. శాంసన్ చాలా హైటు, మంచి ఏరు, అందగాడి నువ్వు, సొట్టబగ్గలు వేసుకుని కర్లీ వేసుకుని తెల్లగా ఉన్నావు, మెరుపులాగా, కమ్ యూ కెన్ డూ విత్ మీ సిన్ అన్నది. సైతానా అన్నాడు. బాగున్నాడు. దేవుని చేత పిలువబడిన వ్యక్తే, ఏర్పరచబడిన వ్యక్తే, ఎన్నుకున్న వ్యక్తి కావచ్చు. మెల్లగా జాయిగా స్లోగా నీకు పేర్లు గుక్కుతాను, నీకు మసాజ్ చేస్తానన్నది. ఢిల్లీలో లేలుయ్యా తల్లపోతుంది, నాకు చెయ్యి అన్నాడట. శుభ్రంగా పాపం లాగి, ఎక్కడుందయ్యా నీ బలం? గడ్డంలో ఉందా, ఎంటికలలో ఉందా? ఎక్కడుంది? నా జుట్టులోని ఎంటికలను ఉంది. పాపంలో పడిపోయి స్లోగా ఆత్మీయ జీవితం చెల్లా చెదురు. ఫస్ట్ పొరపాటున పాపంకు చోటు వల్ల అటాక్ చేస్తూ ఉంది. ఈరోజు మనల్ని కూడా సైతాన్ గాడు స్లోగా అటాక్ చేస్తూ ఉంటాడు. ఎందుకు తెలుసా? పాపంలో నరకానికి తీసుకెళ్ళాలి, ఆ శ్రమపడే లోయలకి తీసుకెళ్ళాలని, ఆరని అగ్నిగుణాలకు తీసుకెళ్ళాలని వాడు బాణాలు వేస్తూ ఉంటాడు. వాడు బాణాలన్నీ తారుమారు అవునుగాక. హల్లెలూయా. ఏం చేయాలి? ప్రభు సముఖంలో ప్రార్థించే బిడ్డగా, లోబడే బిడ్డగా, దేవుని వైపు చూసే బిడ్డగా నువ్వు ఉండాలి. సాంసన్ పడిపోయాడు, శపింపబడ్డాడు, 2 కళ్ళు కోల్పోయి. హల్లెలూయా. లాస్ట్కి ప్రభా నన్ను కనికరించు ప్రభా, ఇంకా అంతా వెళ్ళిపోయావు, చేతులన్నీ గాలిపోయాక ఆకులు పట్టుకుంటా. వాట్ ఈస్ ద యూస్? సావుకులు చెప్పినప్పుడే నువ్వు తిరగాలి, లోబడాలి. దేవుడు నాతో, కొంతమంది అంటున్నారు దేవుడు మాతోనే మా గురించి చెప్పారు. కొన్ని గ్రూపులు ఉంటాయి, మా గురించే చెప్పారు. ఈరోజు వాక్య భాగం ప్రార్థన చేయట్లేదా ప్రభా? వాక్యములకు వెళ్ళే ముందు మాతో మాట్లాడు ప్రభా. మరి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు లోబడట్లేదు? ఎందుకు వినట్లేదు? ఎందుకు దేవుని వైపు తిరగట్లేదు? యాకాను కూడా విన్నట్టుగా ఉన్నాడు కానీ వినలా, నటించాడు. కలర్లు వేసాడు. ఒక కలరు రెడ్ కలర్ వేసాడు, బ్లాక్ వేసాడు, రకరకాల కలర్లు వేసాడు. ఆ కలర్లు లాస్ట్కి ఏమైంది? బట్ట బయలైంది. బట్ట బయలయ్యే రోజు రాబోతోంది. స్క్రీన్ లేసే రోజు రాబోతోంది. మన భక్తి జీవితం అంతా కనపడే రోజు రాబోతోంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరి పేరైనా జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో, అక్కడ జీవ గ్రంథాలు ఓపెన్ అవుతున్నాయి. జీవ గ్రంథం మరొక గ్రంథము. ఆ జీవ గ్రంథమందు రాయబడాలి, మన పేరులో లెక్కించబడాలి. శపింపబడిన వాటిని మనం ముట్టద్దు, తాకద్దు, తినద్దు, వెళ్ళొద్దు. ఒక్క పూట భోజనం కొరకు ఏం చేశాడు? అమ్మి వేసుకున్నాడు. ఒక్క పూట భోజనం కోసం. కొంతమంది తినలేకపోతే కళ్ళు తిరిగిపోతుంది. పాస్టర్ నువ్వు ఉండను ఉపవాసం, 5 రోజులుగా పాస్టర్ ఒక్కరోజు ఉంటా. ఆ ఒక్కరోజు కూడా పాస్టర్ గారు 12 వరకు ఉంటా. టీ తాగొచ్చా? వాటర్ తాగొచ్చా? నాకు షుగర్ డౌన్ అయిపోతే ఒక చిన్న చాక్లెట్ వేసుకోవచ్చా? స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. శరీరాన్ని నలగొడదాం, దేవుని వైపు చూద్దాం. శపింపబడిన దానిని ఏది మనం ముట్టద్దాం. ఆకాను రీతిగా పడిపోయాడు, శపింపబడ్డాడు. లాస్ట్కి ఎక్కడ పడిపోయాడు తెలుసా? ఆ కోరు లోయ, శ్రమ కలిగిన లోయ. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ అగ్నిగుండిని తప్పించడానికి మీకోసం కలవరి సిలువలో నేను మరణించి ఉన్నాను. ఐ డైడ్ ఫర్ యూ.
ఆయన చనిపోయి కొన్ని గంటలైనప్పుడు కూడా కొంతమంది టెస్ట్ చేద్దాం, యేసుప్రభు బ్రతుకున్నాడా లేదా. మళ్ళీ తిరిగి పొడిచిన వెంటనే ఆ బ్లడ్ లేక ఆ శరీరమే డ్రై అయిపోయి వాటర్ అయిపోయి అలా కారిపోతుంది. అంటే చివరి వరకు ఆఖరి రక్తము డ్రాప్ వరకు ఆయన చిందించి, కానీ ఆయనలో ఏది కూడా లేదు. కారణం మనందరినీ కూడా మోక్ష మార్గం తీసుకెళ్ళటానికి, నిరీక్షణ ద్వారముగా ఈరోజు నిజంగా మనం అందరం కూడా ఆశీర్వదింపబడిన వారం. ఎందుకంటే దేవుని చేత రక్షింపబడిన వారము. హల్లెలూయా. ఎన్ని కోట్లు ఇచ్చినా ఎవరు కూడా రక్షించేవారు లేరు. శరీరానికే చావు ఉంది కనుక ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. నేను ఒక మాట చదివిన బైబిల్లో, మీ ఇంట్లో 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా చస్తారని ఉంది అక్కడ. అంటే ఎవ్వరు కూడా శాశ్వత కాలం ఈ లోకంలో. నా గురి నీవేనా ప్రభువా. మన దగ్గర ఎంతున్నా వన్ డే వీ హ్యావ్ టు వాక్. హల్లెలూయా. ఈరోజు నడుద్దాం. హల్లెలూయా. మనం నడిచే మార్గంలో అనేక శ్రమలు ఎదురవుతాయి, అనేక శోధనలు ఎదురవుతాయి. బట్ మన టార్గెట్ సియోను, కానాను దేశం మనం వెళ్ళాలి, పరలోక రాజ్యం వెళ్ళాలి, ఆశీర్వదింపబడుతున్న దేశానికి వెళ్ళాలంటే ఈ లోకంలో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు పర్లేదు. నా నిమిత్తం జనుల్ని హింసిస్తూ దూషిస్తున్నప్పుడు ధన్యుడివే, పరలోకంలో అధికమవును. ఎస్, హల్లెలూయా. డబుల్ బ్లెస్సింగ్ పొందుతున్నావు. దేవుని కొరకు ప్రయాసపడుతున్నావు, వ్యర్థం కాదు. దేవుని చిత్తం కొరకు, సంఘం కొరకు ప్రయాసపడతాం, వ్యర్థం కాదు. డబుల్ బ్లెస్సింగ్స్ ఈ రాత్రి మనం చూస్తాం. ఈ రోజు 2వ రోజు ఉపవాస ప్రార్థనలో మనందరితో ఆయన మాట్లాడుతున్న మాట, మనందరితో ప్రభు దర్శిస్తున్నాడు. శపింపబడిన వాటిని మనం తాకతో ముట్టతో ఆయన బట్టి ఆ దేశమంతా ఒక్కని బట్టి. హల్లెలూయా. ఈరోజు మీ కుటుంబం ఒక్కదాన్ని రక్షింపబడచ్చు. నీ ఒక్కరిని బట్టి, ఒక్కరిని బట్టి కుటుంబం అంతా ఏ విధంగా రక్షింపబడిందో, నిన్ను బట్టి నీ ఫ్యామిలీ, నిన్ను బట్టి నీ వీధి, నిన్ను బట్టి నీ ఏరియా, నిన్ను బట్టి నీ యొక్క ప్రాంతం, నిన్ను బట్టి నీ కాలనీ అంతా మార్పు చెందలిస్తున్నాంలో ప్రభు కొరకు. హల్లెలూయా. హల్లెలూయా. ఆకాను రీతిగా శపింపబడ్డాడు, అన్ని కోల్పోయాడు. పోనీ ఆయన ధనవంతుడు కదా, భాగ్యవంతుడే, ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తే. అన్నీ ఉన్నాయి, లేనోడంటే తీసాడంటే పర్లా. హల్లెలూయా. అన్నీ ఉన్న వ్యక్తికి కూడా ఇంకా ఆశ, డబ్బు సంపాదించాలి, ఏదో చెయ్యాలి, ఏదో చేయాలి, ఏది రాదు. బ్రతుకున్నంత సేపే ఈ ప్రేమలో. ఇంకా చనిపోయాక వారికి మన కనెక్షన్స్ కట్టు. మమ్మీ లేగు, డాడీ లేగు, చనిపోయాక నువ్వు లేపినా వేస్టే. నువ్వు సమాధి దగ్గరికి వెళ్ళి ఎంత ఏడ్చినా వేస్టే. వాళ్ళకి ఇష్టమైన అన్ని తెచ్చి అక్కడ పెట్టినా వేస్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ రోజు నుంచి మనం ఆత్మీయంగా బ్రతుకుదాం, ప్రభు రాకడకు సిద్ధపడదాం. దేవుడు నిరీక్షణ ద్వారముగా ఆయన ఓపెన్ చేస్తున్నారు. అదే పరలోక రాజ్యం, నా యేసు రాజ్యం, అందమైన రాజ్యం. అందులో మనం నివసించాలి, అందులో మనం ఉండాలి, మన సంఘ బిడ్డలు ఉండాలి, మన కుటుంబం ఉండాలి. పాస్టర్ గారు వద్దులేండి అని అక్కడ ఉంచండి అంటే పొరపాటున. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు మనం అందరం పరలోక రాజ్యం, ఆయన గారు అక్కడ ఉండి నన్ను కొట్టాడు, తిట్టాడు. స్తోత్రం కలుగునుగా అక్క. వెలగాలి ఇస్తున్నామల్లో పరలోక రాజ్యానికి సిద్ధపడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మన హృదయాల్లో ఫలించును గాక. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ పవర్ మినిస్ట్రీస్ సమర్పించు ఆదివారపు ఆరాధనలు. ఆదివారపు ఆరాధనలు మా మొదటి ఆరాధన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. మా రెండవ ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు. స్థలం JCPPM వర్షిప్ సెంటర్, ఈస్ట్ మారేడుపల్లి, రైల్వే నిలయం దగ్గర, సికింద్రాబాద్. దేవుని చేతిలో అనేక రాష్ట్రాలలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు మరియు దైవజనురాలు పాస్టర్ ఎన్ యోనా గారు మరియు సిస్టర్ ఎన్ హెమిమా యోనా గారు వాక్యపరిచయ చేసి రోగుల కొరకు స్వస్థత ప్రార్థన చేసెదరు. అద్భుత సందేశం, శక్తివంతమైన ఆరాధన, ఆత్మీయ శరీర స్వస్థతలు, పరిశుద్ధాత్మ అభిషేకం. విడుదలకై తరలిరండి. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును.